ప్రతి చిన్నదానికి నేనే రెస్పాండ్ కావాలా? ప్రత్యర్థుల విమర్శలకు కూడా నేనే సమాధానం చెప్పాలా? మీరంతా ఉన్నది ఎందుకు? తనపై పార్టీపై విమర్శలు అడ్డగోలు ప్రచారాలు చేస్తున్నా ఖండించరా? ఇవి ఇటీవల జనసేన మీటింగ్స్ లో పార్టీ నేతలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. ఇకపై ప్రత్యర్థుల అలిగేషన్స్ అటాక్ స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చేలా బలమైన గొంతులను సిద్ధం చేస్తున్నారట పవన్. పార్టీ వాయిస్ ను గట్టిగా వినిపించేందుకు స్పోక్స్ పర్సన్ ను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారట. ఇంతకీ పవన్ వ్యూహం ఏంటి? ఎవరెవరికి అవకాశం ఇవ్వబోతున్నారు? త్వరలో జనసేన అధికార ప్రతినిధుల నియామకం. పాత స్పోక్స్ పర్సన్స్ పోస్టులు ఇటీవలే రద్దు. బలమైన గొంతుకలుగా ఉన్న నేతలకు అవకాశం. పార్టీ తరపున స్ట్రాంగ్ వాయిస్ వినిపించేలా ప్లాన్. టాప్ టు బాటం పార్టీ అంతా ఓ ఆర్డర్లో ఉండాలి. మిగతా పార్టీలతో పోలిస్తే ఏమాత్రం తగ్గకుండా జనసేనకు స్ట్రాంగ్ బాడీ ఉండేలా పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారట. ఈ క్రమంలోనే పార్టీకి సంబంధించిన కీలక కమిటీలను ఇటీవలే రద్దు చేసిన పవన్ రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు సరికొత్తగా కమిటీలను ఏర్పాటు చేసే పనిలో బిజీగా ఉన్నారట. జనసేన అన్ని రకాలుగా పటిష్టంగా ఉండాలి అనేది పవన్ ప్లాన్ అంటున్నారు. భుజం ఆపరేషన్ తర్వాత ఫీల్డ్ విజిట్లు, పర్యటనలకు వెళ్లకుండా మంగళగిరి క్యాంప్ ఆఫీస్లోనే ఉంటున్న పవన్ ఒక పక్క డిపార్ట్మెంట్ సమీక్షలు నిర్వహిస్తూనే మరోపక్క పార్టీ నిర్మాణ పనుల్లో బిజీగా గడుపుతున్నారట. పార్టీకి సంబంధించిన అన్ని కమిటీల నియామకాలు చేసేలా వర్కౌట్ చేస్తున్నారు. పార్టీ నిర్మాణంలో భాగంగా ఆగస్టు 15 నాటికి అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులతో పాటు పార్టీ విభాగాల కమిటీలను ప్రకటించబోతున్నారట. ఇందులో భాగంగా పార్టీ అధికార ప్రతినిధులను ప్రకటించనున్నారు. ఇటీవలే పాత అధికార ప్రతినిధుల పోస్టులు రద్దు చేశారు. త్వరలోనే పార్టీకి కొత్తగా స్పోక్ పర్సన్స్ రాబోతున్నారు. బలమైన గొంతులనే అధికార ప్రతినిధులుగా నియమించాలని భావిస్తున్నారట పవన్. కొత్త స్పోక్స్ పర్సన్స్ ను ఎంపిక చేసే వరకు ప్రస్తుతం ఉన్న పాత అధికార ప్రతినిధులు ఎవరూ బయట మాట్లాడొద్దని ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈసారి ప్రకటించే అధికార ప్రతినిధులు పార్టీ గొంతుకగా బలమైన వాయిస్ వినిపించడంతో పాటు ప్రత్యర్థుల విమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టేలా సబ్జెక్టు ఉన్న నేతలనే ఎంపిక చేయబోతున్నారట పవన్. జనసేనకు ఇప్పటి వరకు అధికార ప్రతినిధులుగా ఉన్నవారు ఎక్కడా బలమైన వాయిస్ ను వినిపించిన దాఖలాలు లేవు. కొందరైతే పార్టీ లైన్ దాటి మాట్లాడి చిక్కుల్లో పడ్డ పరిస్థితి. ఈసారి అలా కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పవన్. పార్టీ వాయిస్ వినిపించాలంటే స్ట్రాంగ్ వాయిస్ ఉండడమే కాదు, సమకాలీన రాజకీయ అంశాలపై అవగాహన, ప్రతి అంశంపై స్టడీ చేసే ఓర్పు, సహనం ఉన్న లీడర్లనే స్పోక్స్ పర్సన్స్ గా పెట్టబోతున్నారట. కొత్త నియామకాలు జరిగిన తర్వాత పార్టీ తరపున రెగ్యులర్ గా మీడియాకి అందుబాటులో ఉండడం, చర్చా వేదికల్లో పాల్గొని పార్టీ వాయిస్ వినిపించేలా పకడ్బందీ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటివరకు అధికార ప్రతినిధులుగా ఉన్నవారికి పార్టీ పోస్టులు ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అయితే గతంలో అధికార ప్రతినిధులుగా ఉన్న నేతలను తప్పించడం కూడా పార్టీలో చర్చకు దారితీస్తోంది. కొందరు అధికార ప్రతినిధులు పార్టీ లైన్కు భిన్నంగా మాట్లాడడం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం వేదికలను వాడుకోవడం వంటివి జనసేనాని దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. కొత్తగా నియమించబోయే అధికార ప్రతినిధుల ఎంపిక విషయంలో పవన్ చాలా కఠినమైన నిబంధనలు పెట్టాలని డిసైడ్ చేసుకున్నారట. యాక్టివ్ గా ఉండే లీడర్లకు ఏదో ఒక పోస్ట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చామన్నట్లుగా కాకుండా పాలిటిక్స్ పై అవగాహన ఉండి కూటమి అవసరం, ఆవశ్యకతను ప్రజలకు వివరించగలిగే నేతలకే ప్రయారిటీ ఇవ్వబోతున్నారట. వైసీపీ నేతల విమర్శలకు ఎలా కౌంటర్ ఇవ్వాలో, కూటమి పార్టీ నేతలు చేసే కామెంట్స్ కు ఎలా రియాక్ట్ కావాలో సరైన అవేర్నెస్ ఉన్నవారికే పెద్దపీట వేయబోతున్నారట. సోషల్ మీడియా విరివిగా వాడుతూ అక్కడే వైసీపీ విమర్శలకు కౌంటర్ ఇస్తూ సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా, ట్రెండ్కు తగ్గట్లుగా అప్డేట్ అయ్యే యువ నేతలనే అధికార ప్రతినిధులుగా తెరపైకి తేబోతున్నారట. కూటమి ప్రభుత్వ నిర్ణయాలను షార్ట్ కట్ లో స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసే టాలెంట్ ఉన్నవారినే స్పోక్స్ పర్సన్ గా నియమిస్తారని అంటున్నారు.
తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ మీద పట్టు ఉండడంతో పాటు అటు జెన్జీ ఇటు పాత తరం అందరినీ దృష్టిలో పెట్టుకుని మాట్లాడే స్కిల్స్ ఉన్న కొత్త ముఖాలను వెతికే పనిలో పార్టీ హైకమాండ్ బిజీగా ఉందట. యువత ఆలోచనలకు అనుగుణంగా పాత పద్ధతులకు స్వస్తి చెప్పి ఇప్పుడున్న ట్రెండ్కు తగ్గట్లుగా అధికార ప్రతినిధుల ఎంపిక ఉంటుందని చెప్తున్నారు. కొత్త స్పోక్స్ పర్సన్స్ ను నియమించిన తర్వాత వారికి స్పెషల్ ట్రైనింగ్ సెషన్ కూడా పెట్టాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ అధికార ప్రతినిధులు ఎవరు, ఏ అంశంపై మాట్లాడాలి అనే దానిపై కూడా పార్టీ ఆఫీస్ నుంచి మానిటరింగ్ చేసేలా స్ట్రక్చర్ ను డిజైన్ చేస్తున్నారట. జనసేన స్పోక్స్ పర్సన్స్ పార్టీ బలోపేతంలో ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నారో వేచి చూడాలి మరి.